జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. సో పెద్దగా అలాగా నాకు పర్టికులర్గా ఏమైపోయిందంటే నాకు నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయిపోవడం, వాళ్ళతో ఉండడం వల్ల నాకు అంత బ్యాడ్ ట్రీట్మెంట్ నాకు పెద్దగా జరగలే. అసోసియేట్లు ఫ్రెండ్స్ అవ్వడం, కో డైరెక్టర్లు, నా వాళ్ళే పట్టపడి డైరెక్టర్లు అయిపోవడం. నాకు బిగినింగ్లో ఏమైందంటే, నాకు పోసాని కృష్ణమురళి తను చెన్నై వచ్చాడు. తెలుగు ఏదో చదువుకుని ఎంఏ చేసి వచ్చాడు. వచ్చి ఏం చేయాలనుకుని ఏదో రైటర్గా పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాడు అసిస్టెంట్గా. నాకు ఆపోజిట్ రూమ్ పోసాని. ఓకే. అతను పొద్దున్న లేపితే చిన్న మెష్లాగా చిన్న విండోలాగా ఉంటుంది అన్నమాట, చిన్న అక్కడి నుంచి అతను లేపితే ఇలా లేచేవాడు అన్నమాట. ఏంటంటే పాపం 3 వరకు ఆ ఫేర్ చేసేవాడు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు రాసిని 3 ఫేర్ చేసి పడుకునేవాడు. ఆ 2 hours స్లీప్ ఉండేది తనకి. తను ఫ్రెండ్ అయ్యి తను ఏం చేశాడంటే, పరుచూరు గోపాల నాకు ఎక్కువ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా పరుచూరు బ్రదర్స్ టాప్ రైటర్స్ ఓల్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు. డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, కో డైరెక్టర్లు ట్రై చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ. సో నూతన్ ప్రసాద్ గారి ఇంటి పైన పరుచూరు బ్రదర్స్ ఆఫీస్ అక్కడ. ఆ పక్కనే సూర్య, మన హీరో సూర్య వాళ్ళు ఇల్లు మాట. సో అక్కడికి వెళ్ళి ఉండేవాడు నేను. మురళి అక్కడ ఉండు అనేవాడు. సో అందరూ అక్కడికి వచ్చేవారు కాబట్టి నెమ్మదిగా మురళి మా ఫ్రెండ్ అండి అని. సో మురళి చాలా హెల్ప్ చేశాడు. అలాగే పరుచూరు బ్రదర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు, వాళ్ళు క్లోజ్ సర్కిల్లో డైరెక్టర్లు. వాళ్ళు చెప్తే పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన వై నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళ సినిమాల్లో నన్ను దూరి చేసేవారు. పోసాని గారు అప్పటి నుంచి రెబలేనా ఆయన మనస్తత్వం? అప్పటి మొదటి నుంచి అలాగా అక్కడే ఉండి స్ట్రగుల్ అవుతూ తను రైటర్గా ఉంటూ మళ్ళీ ఎక్కడో తను పిహెచ్డీ చేయడానికి మళ్ళీ చెన్నై యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి అంత స్ట్రగుల్ అయ్యాడు. సో అప్పుడు నాకు పరుచూరు బ్రదర్స్కి చెప్పి, అతనుకున్న పరిచయం ఉన్న డైరెక్టర్లతో వాళ్ళతో చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. అదే ఓకే. అంటే ఓకే, మీరు బేసిక్ అంటే మీరు ఇప్పుడు సరైన సక్సెస్ అన్నది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇంత ఈ 25 yearsలో పెద్దగా అంటే మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినా కూడా అంత మీ కెరియర్కి సరిపడా, మీ లైఫ్కి సరిపడా ఇన్కమ్ని సంపాదించుకున్నారా? దీని మీదనే, ఇండస్ట్రీ మీదనే మీరు బేస్ అయి ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా అదర్ ఇన్కమ్? లేదండి, ఇండస్ట్రీ మీద అయ్యాను. ఇండస్ట్రీ మీద అయ్యాను. అంటే మీరు చేసిన క్యారెక్టర్తో ఇంత సరిపడా వచ్చిందంటారా? ఓకే ఓకే. ఇప్పుడు సరైన బ్రేక్ కదా ఇప్పుడు అంటే. ఓకే, ఇంకేమైనా అదర్ ఉన్నదా? లేదు. ఓకే. మీరు పెద్దగా అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే పెద్దగా చొచ్చుకుపోయే రకం కాదు, పెద్దగా మస్కాలు కొట్టి చేసే క్యారెక్టర్ అయితే మీరు అస్సలు కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? జెన్యున్గా ఉంటే వర్కౌట్ అవుద్దని మేబీ లేట్ అవ్వచ్చు. ట్రూత్ఫుల్గా, జెన్యున్గా, సిన్సియర్గా ఉంటే ఎవరితోనైనా సరే. మస్కా కొట్టేసి లేదా పడేసి అనేది అది షార్ట్ టైం సక్సెస్ అండి. అది మేబీ 1-2 years పటపట రావచ్చు. ఆ తర్వాత నీ గురించి తెలిసిపోద్ది అవతలవాడికి. వీ కాంట్ ప్రిటెండ్ అట్లా. సో జెన్యున్గా ఉంటే సరిపోద్ది కదా. బెస్ట్ గేమ్ ఏంటంటే గేమ్లు ఆడడం అంటారు లైఫ్లో. ఫెయిర్ గేమ్ ఈజ్ ద బెస్ట్ గేమ్. ఫెయిర్గా ఉండు, ఎప్పటికైనా వస్తుంది. ఎప్పటికైనా లేట్ అయినా సరే తర్వాత రియలైజ్ అవుతారు, వస్తుంది. సో మీ టైం ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది వచ్చాక ఇంకా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇప్పుడు బాగుంది. బట్ అప్పుడు ఏదో బాగుంది కానీ నేను యాక్చువల్గా బుద్ధిస్ట్ని కాదు కానీ బుద్ధిజం ఫిలాసఫీ ఒకటి ఫాలో అవ్వడం వల్ల నేను ఆ ఫిలాసఫీ ఏం చెప్పొద్దంటే హై లైఫ్ కండిషన్స్, మనిషికి లో పీరియడ్, హై పీరియడ్ ఏదో ఉంటుంది. కూర్చుని ఆడవద్దని చెప్తుంటుంది ఆ ఫిలాసఫీలో. ఒక ప్రాబ్లం ఉంది, 10 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడతాం, ఇది. బట్ 11వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బట్ ఈ 10 రోజులు ఎందుకు ఏడ్చావు నువ్వు? నీకు తెలుసు కదా 11వ రోజు అయిపోద్దని. సో ఆ ఫిలాసఫీ వల్ల నేను ఎప్పుడు నా ఫ్యూచర్ ఉంది అని నేను కృంగిపోలా. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్నా.
సో అది చాంటింగ్ చేసాం అనమాట. అది ఇట్స్ అబౌట్ లోటస్ సూత్ర నమ్యో రింగే కానీ. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాంటింగ్ చేస్తా. దానివల్ల నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం లేదు, అలాగ ఫ్లాప్ కదా అని లేకపోతే ఏం బాగుంటలేదని కూర్చొని ఆడవడం జరగలేదండి. మీరు బుద్ధిజంకి అట్రాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? నా వైఫ్ తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే. సో దాని ద్వారా నాకు కూడా చెప్పడం చూడడం నచ్చింది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ ఫిలాసఫీ. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే నా గురించి నేను ప్రే చేసుకుంటాను. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఫలానా కావాలి, నాకు ఫలానా కావాలని. ఈ ఫిలాసఫీలో ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా వాళ్ళ హ్యాపీనెస్కి నువ్వు ప్రే చేస్తే యూ గెట్ బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ. మీరు సపోజ్ మీరు మీ శ్రేయస్సు గురించి మీ బాగు గురించి నేను ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా నాకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీరు ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలా ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం అవడం, వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఏముంది అందులో, ఇర్రెగ్యులారిటీ ఏముంది? అంటే ఎక్కడో ఒక మనిషిని మామూలుగానే అవును, ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను అంతే, ఫోర్స్ చేస్తాను. ఇందులో గొప్ప విషయం ఉందండి? డెఫినెట్గా గొప్ప విషయం. అంటే ఒక ఆదర్శ పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలా అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతలకి ఎలాగ నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు సంబంధం లేదు. ఓకే. అది 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 చేయడానికి రిసీవ్ చేసే అది ఇంకో ఇంటర్వ్యూలో లవ్, ప్రేమ, పెళ్ళి అనే ఇంటర్వ్యూ మీరు పెడితే అందులో ఒక 2 hours దాని గురించి సెపరేట్ చేస్తాను. ఓకే. అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా, మొన్న పెళ్ళి కూడా చేసుకున్నాను. అంటే మీకు ఇది కూడా మళ్ళీ ఆదర్శవంతం, మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో. మరి మళ్ళీ మీరు ఎందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే? వద్దనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లేదు. ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి ఏదో ఆదర్శంగా ఉండొచ్చుగా. ఓకే. అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుందండి రిలేషన్? బాగుంటుందండి. ఓకే. మొన్నే మ్యారేజ్ చేశారు. ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఈజ్ ఇంటూ మర్చెంట్ నేవీ అండి. అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చెంట్ నేవీ, దే ఆర్ ఇంటూ సైలింగ్. సో అది ఆ ఇంట్రెస్ట్ మీద. సరే పెళ్ళి అయిన తర్వాత 1 year తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. సరేలే ఓకే, ఏం చేస్తామంటే సినిమా ఇంట్రెస్ట్ లేదు. సరే అగైన్ మా ఫ్రెండ్ కృష్ణవంశీ బ్యాక్ టు స్క్వేర్, అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే ఇప్పుడు తన దగ్గర ఎడిగా పని చేస్తున్నాడు. అది అవునా? అవును, ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట. అవునా? ఓకే. ఓకే. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.